హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ అలాగే స్కర్ట్ ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇది వచ్చేసి 10 to 12 ఇయర్స్ అమ్మాయికి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మెయిన్ క్లాత్ ని రైట్ సైడ్ పైకి ఉండేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన ఈ విధంగా లైనింగ్ అనేది వేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ క్యాన్వాస్ పైన మనకి ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే కట్ వర్క్ డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ కట్ వర్క్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా చిన్నగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ కట్ వర్క్ డిజైన్ స్టిచ్ చేయడం చాలా టైమే పడుతుందండి. కాకపోతే నిదానంగా ఓపిక్గా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అలా ఓపిక్గా ఉంటేనే ఖచ్చితంగా మనకు పర్ఫెక్షన్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా మూలలు వచ్చేసరికి ఈ విధంగా నీడిల్ అనేది కిందకి పెట్టేసుకొని తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటూ నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ప్రతి మూల ఈ విధంగానే నీడిల్ అనేది కిందకి పెట్టేసుకొని తిప్పుకుంటూ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఈ విధంగానే చేసుకోవాలి. నేనైతే కొంచెం వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే మీకు బోర్ కొట్టేస్తుంది ఎక్కువ టైం అయితే. కాబట్టి ఎక్కువ టైం లేకున్నా షార్ట్ టైంలోనే మీకు అర్థమయ్యే విధంగా అనేది నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. నేను బ్యాక్ నెక్ అయితే ప్లెయిన్ రౌండ్ నెక్ అనేది పెట్టాను. జస్ట్ ఫ్రంట్ నెక్ మాత్రం కట్ వర్క్ అనేది ఇచ్చేస్తున్నాను. మనకి బ్యాక్ సైడ్ కానీ కట్ వర్క్ మోడల్ కావాలంటే పెట్టుకోవచ్చు, అది మన చాయిస్. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మొత్తం మిడిల్లో ఉన్న క్యాన్వాస్ని కటింగ్ అనేది చేసేయాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనకు ఎలా అయితే కట్ వర్క్ ఉందో ఆ షేప్లోనే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ చిన్న సిజర్ గాన మీ దగ్గర ఉంటే కనుక చాలా యూజ్ అవుతుందండి దీనికి. ఈ విధంగా మూలల కట్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకు ఇలాంటి దాంతో యూజ్ అవుతుంది అన్నానంటే దీనికి ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉంటుంది. షార్ప్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ విధంగా తెగుతుంది అనమాట. ఈ థ్రెడ్ అనేది తగ్గకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ని ఈ విధంగా ఆపోజిట్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఈ వర్క్ అంతా కానీ ఈ మోడల్ నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా తీసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలన్నమాట. మొత్తం ఇలాగే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం ఐరన్ కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. అది మన చాయిస్ అనమాట. ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ మూలలో ఈ విధంగా అనుకోవాలి, ఎందుకంటే నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఒక దబ్బలం అనేది తీసుకుంటున్నాను. ఈ దబ్బలం వచ్చేసి నేను దీనికి షార్ప్నెస్ అనేది లేకుండా కిందకి ఇది చేసేసాను అనమాట. మొద్దుగా మార్చేసాను. మొద్దుగా మార్చడం వల్ల మనకు క్లాత్ అనేది డ్యామేజ్ లేకుండా ఉంటుంది అనమాట. దానికోసము ఈ విధంగా దీన్ని లోపల అనేది క్లాత్ అనేది ఉంటుంది కదా, అలాగా లేకుండా నీట్గా రావడం కోసం ఈ విధంగా అంటే ఈ విధంగా అనేది అనుకోవాలి. లోపల ఆ విధంగా అనుకుంటూ చేసుకోవాలన్నమాట. మొత్తం అలాగే తీసేసుకోవాలి. మొత్తం అలాగా తీసేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా నిదానంగా అనేది చేసుకోవాలి. మొత్తం అలాగా చేసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూజ్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసి అప్లోడ్ చేస్తానన్నమాట. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కానీ కటింగ్ అనేది చేసేసేయాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కానీ స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కానీ కటింగ్ అనేది చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసి దీనికి డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్లోకి ఒక లైన్ అనేది డ్రా చేశాను అనమాట. ఎందుకంటే బిగినర్స్కి అనేది అర్థం కావడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఒక 10 inches అనేది మార్క్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి ఒక 5 inches అనేది మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే డాట్ పొడవు వచ్చేసి 5 inches అనేది పెడుతున్నాను. ఈ 5 inches వచ్చేసి డాట్ పొడవు అన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్లో రఫ్ ఇచ్చేసేయాలి. అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో కూడా రఫ్ అనేది ఇచ్చేసేయాలి.
అలాగే ఇంకొక సైడ్ కానీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా రఫ్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు కుట్లు అనేది ఊడిపోకుండా నీట్గా ఎక్కువ కాలం అనేది ఉంటుంది. ఈ విధంగా 2 డాట్లని కుట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేసుకున్నాము. చూసారా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి కాజా పట్టీ అండి. కాజా పట్టీ వచ్చేసి 3.5 ఇంచులు అనేది వెడల్పు అనేది ఉండాలి. ఖచ్చితంగా 3.5 ఇంచులు ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని అలాగే బ్లౌజ్ని రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టేసుకొని ఈ విధంగా క్లాత్ అనేది ఈ కాజా పట్టి క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రాగా అనేది వదులుకోవాలన్నమాట. ఈ విధంగా వదిలేసుకొని ఒక 1/2 ఇంచు గాప్తో కుట్టుకోవాలి. ఇలాగా 1/2 ఇంచు గాప్తో కుట్టు అనేది వేసేసుకోవాలి. లాస్ట్ వరకు ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా లాస్ట్ వరకు కుట్టేసుకున్న తర్వాత మనకేమైనా ఈ విధంగా తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనకేమైనా ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి కిందైనా పైనైనా. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు పైకి వచ్చేలాగా ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీనిపైన ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలన్నమాట కిందకి. కిందకు వచ్చేసరికి అదే విధంగా ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కదా క్లాత్ దాన్ని లోపల పెట్టేసుకొని ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లాస్ట్ వరకు చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా లాస్ట్ వరకు చేసేసుకున్న తర్వాత మిడిల్లో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. మిడిల్లో పడే విధంగా కుట్టు వేసుకోవాలన్నమాట. కాజా పట్టీకి ఖచ్చితంగా మనం ఈ విధంగా వేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ అనేది అయిపోయింది. ఇలాగా ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకున్నాము. ఇలాగ ఇంకో పార్ట్ తీసేసుకొని ఇది వచ్చేసి 2 ఇంచుల వెడల్పు అనేది తీసుకోవాలి. బ్లౌజ్ ఎంత పొడవు ఉంటే దానికి తగినట్టు మనం క్లాత్ అనేది పొడవు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా దీన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత సేమ్ అలాగే ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఒక కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలాగే లాస్ట్ వరకు వేసేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి దీన్ని రాంగ్ సైడ్ కి అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ని ఫోల్డ్ చేసేసుకొని లోపలికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే కాజా పట్టీ అనేది ఫ్రంట్ వైపు అనేది ఒరిజినల్ సైడ్ కి అనేది వస్తుంది. ఉక్స్ పట్టీ అనేది ఇలాగా రాంగ్ సైడ్ కి అనేది వస్తుంది. ఈ విధంగా నీట్ గా సర్దుకుంటూ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా క్లాత్ అనేది దాన్ని కూడా లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఉక్స్ పట్టీ కాజా పట్టీ అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఈ రెండు కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూసుకోవాలన్నమాట. ఈక్వల్ గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఈ విధంగా చూసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా ఇది వచ్చేసి బుట్టా హ్యాండ్ అనమాట. బుట్టా హ్యాండ్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తో ఒక కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ని ఈ విధంగా తిప్పేసుకోవాలి.
ఖర్చు చూడండి, ఈ ఖర్చు అనేది లైనింగ్ వైపు అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పైన పడేట్టుగా కుట్టు అనేది వేసుకోవాలి. ఖచ్చితంగా లైనింగ్ పైన మాత్రమే పడాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ ని ఈ విధంగా కిందకి తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పడే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చివరికి పడే విధంగా చూసుకోవాలి. మరీ చివరికి అంటే క్లాత్ కి చివరికి పడే విధంగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా అటాచ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా అటాచ్ చేసేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా అటాచ్ చేసుకున్నాము. మీకేమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా మోడల్స్ కావాలి అనుకున్నా కానీ నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీకు రిప్లై కానీ ఇస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అంతా కానీ కటింగ్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇది బుట్ట హ్యాండ్ కదా, దీనికి ప్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ప్రిల్స్ అనేది ఎక్కడి నుంచి పెట్టుకుంటాము, మనము కటింగ్ లో 3 ఇంచెస్ కి 3.5 ఇంచెస్ కి అలాగా అనేది పెట్టుకుంటాం కదా, దానికి అంత పెట్టుకుంటాము అంతకి మనము ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ప్రిల్ పెట్టుకోవడం స్టార్ట్ చేద్దాము. ఇలాగా మీరు ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ లేకపోతే ఇంకేదైనా నీడిల్ కానీ అలాగా ఉంటే మీకు ఏది కంఫర్ట్ అయితే దాంతో ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. నేనైతే ఒక స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలాగా ప్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట. మనకి ఎన్ని ప్రిల్స్ వస్తే అన్ని ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ ని కానీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకోవాలి. ఇలాగా కుట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ ని కానీ స్టిచ్ చేసేసుకున్నాము. చూసారా ఎంత బఫ్ గా వచ్చిందో, సూపర్ గా అనిపిస్తుంది. వేసుకుంటే ఇంకా బాగుంటది అనమాట లుక్. ఈ విధంగా 2 హ్యాండ్స్ ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి జాయింట్ చేసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్రంట్ వచ్చేసి రైట్ సైడ్ పైకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఎదురుగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే పైన షోల్డర్ కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మనం కటింగ్ లో వదులుకుంటాం కదా, ఖచ్చితంగా కటింగ్ లో వదులుకున్నంత స్టిచ్చింగ్ లో కూడా స్టిచ్ చేయాలి. ఇలాగా 2 కుట్లు అనేది వేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొక వైపు కానీ సేమ్ అలాగే 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇంకొక కుట్టు కానీ వేసుకున్నాము. ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ని జాయింట్ చేసేసుకున్నాము. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ ని కటింగ్ చేసేసుకోవాలి. అది ఎలా కట్ చేయాలంటే మొత్తం ఇలాగ కట్ చేయకూడదు, కొంచెం మాత్రం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ లో ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడ ఇక్కడ ఈ హ్యాండ్ మిడిల్ పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట. మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా నేను మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ లైన్ పైన ఈ లైన్ అనేది ఉంచేసుకోవాలి. ఉంచేసుకొని ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. మరి లాగకూడదు, మన చేతిని తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక కుట్టు అనేది ఈ విధంగా బ్లౌజ్ ని తిప్పేసుకొని ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. అలాగే ఇంకొక వైపు కంటిన్యూ అనేది చేసుకోవాలన్నమాట. హ్యాండ్ ని ఈ విధంగా కంటిన్యూ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
మళ్ళీ ఇంకొక కుట్టు మీద వేసుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పేసుకొని మిడిల్లోకి వచ్చేసరికి ఈ విధంగా సైడ్కి వచ్చేసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిడిల్ దగ్గరికి 2 కుట్లు అనేది వేసేసాం కాబట్టి. ఇదే విధంగా ఇంకొక సైడ్ గాని స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాము. చూసారా 2 సైడ్స్ అనేది హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి దీనికి కింద వచ్చేసి హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకున్నాము. ఈ హెమ్మింగ్ పట్టీ వచ్చేసి 1.5 ఇంచులు అనేది వెడల్పు అనేది నేను తీసుకున్నాను అనమాట. తీసేసుకొని ఒక వైపు అనేది ఇలాగా సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ దగ్గరికి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా వేసుకొని ఈ లైనింగ్ పైన కుట్టు పడే విధంగా ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ పైన మాత్రమే పడాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని కిందకి ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ కుట్టు అనేది వేసుకోవాలి. దీన్ని వచ్చేసి టాప్ స్టిచ్ అనేసి అంటాము. దీనిపైన ఈ విధంగా ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలాగా తిప్పేసుకొని దీనికి ఇంకొక స్టిచ్ అనేది పైన వేసుకోవాలన్నమాట. ఈ విధంగా పైన ఇంకొక కుట్టు అనేది వేసేసుకుంటే ఫిట్ గా అనేది ఉంటుంది. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కి కానీ హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారా ఈ విధంగా అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు వచ్చేసి సైడ్ కట్ కోసం 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. పైకి పొడవు వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్ అనేది ఫస్ట్ చేసేసుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా ఈ వైపు అనేది పాదం వైపు అనేది పెట్టుకోవాలి. ఈ ఖర్చు వచ్చేసి మనం ఆల్రెడీ ఇలాగా కటింగ్ చేసుకునేటప్పుడు మార్క్ చేసేసుకుంటాం అన్నమాట ఖర్చుకి ఎంత అనేసి. ఆ ఖర్చుకి ఇలాగా మార్క్ చేసేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అనేది అవుతుంది. మనం ఇప్పుడు 1 ఇంచ్కి ఎక్కడికైతే సైడ్ కట్ కోసం వదులుకున్నామో అక్కడికి అనేది కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా అక్కడికి వేసేసుకొని రఫ్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత మనకు సైడ్ స్టిచ్చెస్ ఎన్ని అయితే కావాలో అన్ని స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలన్నమాట. నేనైతే 3 కుట్లు అనేది వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ అనేది వేసుకోవచ్చు. అది మన చాయిస్. అన్ని కుట్లు కూడా ఇక్కడికి వచ్చేసరికి రఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఎన్ని కుట్లు కావాలనుకుంటే అన్ని కుట్లు వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని కుట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అనేది చేసుకున్నాము. చాలా సింపుల్ గా అనేది నేను సైడ్ జాయింట్ చెప్తానండి. ఈ విధంగా 1 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పొడవు అనేది 3.5 ఇంచులకు తీసుకున్నాం కదా, అలాగే ఇలాగా డాట్ సైడ్ కట్ కోసం 1 ఇంచ్ వెడల్పు అనేది ఈ విధంగా వదిలేసుకోవాలి. వదిలేసుకుని ఒక లైన్ అనేది ఈ విధంగా గీసుకోవాలన్నమాట. గీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఆ 3.5 ఇంచుల దగ్గరికి ఒక లూజ్ కట్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే కుట్టు అనేది లూజ్ కుట్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా.
ఇక్కడికి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చూడండి సింపుల్ గా అనేది నేను చెప్తాను. చాలా వరకు అనేది ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏమంటే ఈక్వల్ గా రాలేదు క్లాత్ అనేది చాలా మంది బిగినర్స్ అనేది అనుకుంటూ ఉంటారు. కాబట్టి నేను చాలా సింపుల్ గా వాళ్ళ కోసం అనేది ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నార్మల్ కుట్టు పైన పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నీడిల్ ని కిందకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ క్లాత్ ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని ఈ లాస్ట్ కి కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ లాస్ట్ కి వేసేసుకొని మళ్ళీ నీడిల్ కిందకి పెట్టేసుకొని ఈ విధంగా తిప్పేసుకొని దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసి కిందకి స్టిచ్చింగ్ అనేది చేసేసి రఫ్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మిడిల్ లో మనం లూజ్ కుట్టు వేసాం కదా, ఆ లూజ్ కుట్టుని విప్పేసుకోవాలి. చూడండి ఈ విధంగా విప్పేస్తే సైడ్ కట్ అనేది అయిపోయింది. చాలా సింపుల్ గా కట్ చూసారా, చాలా సింపుల్ గా అనేది స్టిచ్ చేసుకున్నాం కూడా. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా వచ్చిందో. డ్రెస్సెస్ కానీ సేమ్ ఇలాగే ఫాలో అవుతే గన సూపర్ గా ఉంటుంది అనమాట. చూడండి కట్ వర్క్ కానీ ఎంత నీట్ గా వచ్చిందో. అలాగే ఇప్పుడు వచ్చేసి స్కర్ట్ ని స్టిచ్ చేసుకున్నాము. బ్లౌజ్ అనేది అయిపోయింది కదా. ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ వీడియోలో ఇలాగా ప్రిల్స్ అనేది పెట్టేసుకున్నాం కదా. పెట్టేసుకున్న తర్వాత పిన్స్ అనేది చిన్న చిన్నగా తీసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలాగా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట, త్వరగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. మీకు గన వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా నేను కటింగ్ వీడియో అనేది పెట్టానన్నమాట. మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ని అలాగే మెయిన్ క్లాత్ ని జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ని ఈ విధంగా వేసేసుకొని దానిపైన ఈ విధంగా మెయిన్ క్లాత్ ని వేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తో కుట్ అనేది వేసుకోవాలి. రెండు ఈ విధంగా ఈక్వల్ గా పెట్టుకుంటూ లైనింగ్ ని అలాగే మెయిన్ క్లాత్ ని ఈక్వల్ గా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. లాస్ట్ వరకు ఇదే విధంగా స్టిచ్ చేసేసుకొని సేమ్ ఇలాగే ఇంకొక పార్ట్ ని కానీ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి సైడ్ వచ్చేసి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ అలాగే డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నీట్ గా పోసులు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ అనేది. చూసారా, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ కన్నా తక్కువగానే ఎప్పుడు ఉండాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ గాని స్టిచ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా రెండు అనేది 2 పార్ట్స్ అనేది మనం స్టిచ్ చేసుకున్నాం కదా. దానికి వచ్చేసి ఈ విధంగా ఒక పక్క అనేది జాయింట్ అనేది చేసేసేయాలన్నమాట. ఒక పక్క వచ్చేసి క్లోజ్ చేసేసేయాలి. ఈ విధంగా లాస్ట్ కి చేసేసుకొని రఫ్ అనేది ఇచ్చేసేయాలి ఊడిపోకుండా. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా నడుం పట్టీని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ మనకి 3 ఇంచులకు అనేది నేను తీసుకున్నాను అనమాట. ఈ 3 ఇంచులకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లో ఈ విధంగా కొంచెం డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇంకొక సైడ్ కానీ ఇదే విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ వైపు కానీ అలాగే చేసుకోవాలి. ఇలాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది రైట్ సైడ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ స్కర్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన నడుం పట్టీని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నడుం పట్టీని పెట్టేసుకోవాలి. రెండు ఈక్వల్ గా పెట్టేసుకోవాలి. ఇలాగా రాంగ్ సైడ్ పెట్టేసుకొని రెండు ఈ విధంగా ఈక్వల్ గా పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ లో రఫ్ ఇచ్చేసుకోవాలి. రఫ్ ఇచ్చేసుకొని రెండు ఈక్వల్ గా పెట్టుకుంటూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్కర్ట్ ని సర్దుకుంటూ నీట్ గా ఈ ప్రిల్స్ అనేది స్టిచ్ కిందకి పడిపోతాయి అన్నమాట. అలా కాకుండా నీట్ గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లాస్ట్ వరకు. ఇది వచ్చేసి 10 to 12 ఇయర్స్ అమ్మాయికి అనమాట. సేమ్ ఇదే మెజర్మెంట్స్ అయితే మాత్రం కరెక్ట్ గా ప్రాసెస్ అంతా ఇది అన్నమాట. కొంచెం బొద్దుగా సన్నగా ఉన్నట్టయితే మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. సన్నగా ఉంటే లావుగా ఉంటే పెంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా ఆపోజిట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆపోజిట్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు స్టిఫ్నెస్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇలాగా లాస్ట్ వరకు వేసుకోవాలి. ఇలాగా లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఆపోజిట్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా తిప్పుకునేసేయాలి. ఇలా తిప్పుకునేసి దీనిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. మనకి థ్రెడ్ పడే అంత ఓపెన్ ఉంటే సరిపోతుంది. మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాము. చూసారా ఈ విధంగా లాస్ట్ వరకు అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనకు థ్రెడ్ అనేది మోడల్ గ్రాండ్ గా కావాలనుకుంటే గ్రాండ్ గా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఎలా కావాలో అలా అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి పైన నుంచి ఈ విధంగా ఒక 3 ఇంచులకు అనేది ఈ విధంగా నేను మార్క్ చేసుకుంటున్నాను. 3 ఇంచులకు అనేది ఓపెన్ పెడుతున్నాను అనమాట. 3 ఇంచెస్ దగ్గర నుంచి స్టిచ్ అనేది చేస్తున్నాను. ఇలాగా ఫస్ట్ లో రఫ్ ఇచ్చేసేయాలి. రఫ్ ఇచ్చేసి లాస్ట్ వరకు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ రెండు కూడా ఈక్వల్ గా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా లాస్ట్ వరకు కుట్టుకునేసేయాలి. చూసారా బ్లౌజ్ అండ్ స్కర్ట్ అనేది ఎంత సింపుల్ గా అయిపోయిందో. అలాగే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. నన్ను కొంచెం సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ మోటివేషన్ ఉంటే నేను ఇలాగా ఇంకా ఎన్నో వీడియోస్ అనేది తీయగలను. చూడండి స్కర్ట్ అనేది ఎంత నీట్ గా వచ్చేసిందో.
చూసారా ఎంత నీట్గా ఉందో. 10 to 12 ఇయర్స్ అమ్మాయికి అనేది కరెక్ట్గా సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.